హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజిత్ తుప్పల. ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనకు కావాల్సిందండి మెయిన్ చికెన్ ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. 1/2 కేజీ చికెన్ అండి. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం పసుపు ఉప్పు మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం దీని చికెన్ ఊరగాయలోకి మసాలా తయారు చేసుకుందామండి. ఇందులో ఏంటంటే ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే లవంగాలు వేసుకోవాలండి, ఒక 4. యాలకులు వేసుకోవాలి, ఒక 4. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం దోరగా వేగనివ్వాలి. మరియు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ ఏగే మధ్యలో ఏగుతున్నాయి కండి, మధ్యలో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ కలుపుకున్న మిశ్రమం ఉంది కండి, దీనిలో వాటర్ పోయేంత వరకు మగ్గనివ్వాలి. చికెన్ అనేది చికెన్లో వాటర్ ఉంటాయి కదండి, అవి అనేవి పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఇలా అడుగంటుతూ ఉంటుంది కదా. ఈ మగ్గేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి, నీచు వాసన రాకుండా ఉంటుంది. మొత్తం పట్టేయాలన్నమాట. ఇలా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టేసుకుందాం. గ్రైండ్ పెట్టుకున్నాం కదండి, ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలన్నమాట మసాలా. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూద్దామండి. ఇంకా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఈ పచ్చడి అనేది చక్కగా హాస్టల్లో ఉంటారు కదండి పిల్లలకి, వాళ్ళకి పెట్టి పంపించడానికి అలా బాగుంటుందండి. ఎక్కువ ఇది అనేది ఉడికితేనే బాగుంటుందండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది ముక్క అనేది. డీప్ ఫ్రై అయ్యాక కూడా
వాటర్ అనేది ఇంకే వరకు ఉంచుకుందాం. చూసారండి, ఇగో ఇలా వాటర్ అనేది లేకుండా మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఒక చుక్క కూడా ఉండకూడదు, మొత్తం ఇలా అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఏం చేద్దామంటే ఈ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై అవనియాలి. ఇలా ఫ్రై అవనియాలండి, కొంచెం డీప్ ఫ్రై అవనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి, డీప్ ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి, ఇలా డీప్ ఫ్రై అవనివ్వాలి. అయిపోయిందండి, డీప్ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా డీప్ ఫ్రై ఉంది కదండి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి మొత్తం. అట్లనే కారం వేసుకోవాలండి. 1/2 కప్పు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మనకి అన్నంలో కలుపుకునే గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను అన్నమాట. సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి, ఆయిల్లోనే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అనేది చక్కగా కలిపేసుకోవాలి ఆయిల్లో. స్మెల్కే మంచి నోరు ఊరిపోతుందండి. మొక్క కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. కారం అనేది ఎక్కువ ఉంటేనే రైస్లో అనేది కలుపుకొని తినడానికి బాగుంటుందండి. మొత్తం ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, కొంచెం ఆరనిద్దామండి. ఆరాక నిమ్మరసం అనేది కలుపుకోవాలి. ఓకే అండి, ఇది అనేది చల్లారిపోయింది. ఇందులో నిమ్మరసం కలిపేసుకుందాం. మొత్తం ఒక నిమ్మకాయ తీసుకున్నాం అండి, కొంచెం పుల్లగానే ఉండాలి, బాగుంటుంది. ఓకే అండి, మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఓకే అండి, చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఎలా రెడీ చేసి తిని చూడండి, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి అండి, కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ యొక్క లైక్ కొంతమందికి వెళ్తూ ఉంటుందండి మా వీడియో అనేది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.